ఇది నాకు రుజెట్ గిఫ్ట్ ఇచ్చేసాను. అంటే అది సో ఫైనలీ రిసార్ట్కి వచ్చేసాము. మృగవాణి కొత్తది. కోతి సైన్యం, మంకీ సైన్యం. ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి, మన పెద్దవాళ్ళు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. అదిగో అండి రుద్వేద్ ఫ్రెండ్, అది బుల్. మీరు ఒకరు ఎన్నిసార్లు నేను పిలిచినా రారా రారా అని రారు, తింటారు. ఎందుకు ట్యూబు? ఎందుకంటే వాళ్ళు ఆరాలంటే స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయడానికి. మరి ఈ డ్రెస్ పాత అయిపోతే ఈ డ్రెస్ వద్దు, వేరే డ్రెస్ తీసుకుందాము. ఓకే, ఇది ట్రై చే. కింద నుంచి కదా. నాది ఇది బంగారు. ఇది నాకు రుజెట్ గిఫ్ట్ ఇచ్చేసాను. నీకు చట్టి గిఫ్ట్. అంటే అది సో నేను రుద్వేదు రిక్కీ కార్లో ఉన్న, మంజు అక్క కార్లో. మంజు అక్క డ్రైవింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నారు మంజు అక్క, ఇక్కడ మా పెద్ద అక్క. నువ్వే మాట్లాడు. తాత, అమ్మమ్మ, జ్యోతి వాళ్ళందరూ క్యాబ్ లో, మనము జుజ్జు కార్లో స్పీడ్గా వెళ్తున్నాము. అక్కడ వేడిగా ఉంటుంది. డ్రెస్ మ్యాచింగ్. అవును, రిక్కీ డ్రెస్ కూడా బాగుంది. రిక్కీ సో ఫైనలీ రిసార్ట్కి వచ్చేసాము. మృగవాణి కొత్తది, చాలా బాగుంది. ఎంట్రీనే దిగోండి. చూడండి, రుద్వేద్కి బాగా నచ్చింది. రుద్వేద్కి లొకేషన్ నచ్చి వెళ్ళి కూర్చుని ఫోటో దిగుతున్నాడు. ఫొటోస్ కావాలంట. ఎంటర్ అవ్వగానే రిసెప్షన్లో ఇలా ఉంది. రాగానే ఇలా వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, వాటర్ మెలన్ డ్రింక్. సమ్మర్ కాబట్టి, అదర్వైజ్ ఆల్సో ఉంటుంది. మా అక్క ఆల్రెడీ ఫోటో సెషన్ స్టార్ట్ చేసింది. జ్యోతి, అమ్మ, నాన్న, అప్పు వీళ్ళంతా వస్తున్నారు. ఇంకా స్టిల్ ఆన్ ది వే. సో ఇలా మనకి రూమ్కి ఇలా వెహికల్లో తీసుకెళ్తారు. డాడీ మమ్మీ కూర్చున్నారు, వచ్చారు. పిల్లలు వెనకాల కూర్చున్నారు. మళ్ళీ పూర్ సాంగ్ వచ్చింది. మళ్ళీ రాలే. జుజ్జు వాళ్ళు నెక్స్ట్ రౌండ్ లో వస్తారు. ఇదేనా రూము?
వావ్ బాగుంది కదా. యాక్చువల్లీ ఇది రిసార్ట్ కాదు, ఫారెస్ట్. ఫారెస్ట్కి వచ్చాం మనం. సో మేమే ఫస్ట్ వచ్చాము. పదండి, రూమ్ టైం అయిపోతుంది. ఇది మన రూమ్స్, 2 rooms. ఎస్ మంది ఇదా ఇదే. పద ఇది పద లోపలికి వెళ్దాం. ఇలా ఇది కమ్ దా కన్నారా వెళ్ళు. బాగుంది. చూసుకొని ఎక్కువ. ఎంటీలోనే రూమ్ చూపించేస్తున్నాను, తర్వాత మొత్తం మెస్సీ అయిపోతుందని. అదిగోండి వాళ్ళిద్దరు డిస్కషన్, బంగారి పాపు. లోపలికి రా, చూడు కాలింగ్ బెల్, లోపలికి వెళ్ళి చూడు. మన లగేజ్ అని వచ్చేసింది, ఇంకొక రూమ్ తీసాక. లోపలికి కమింగ్ ప్లీజ్. హలో సార్. హలో సార్, ఎలా ఉంది రూము? పెద్దకి చెప్పండి. షూ తీయాలి కంపల్సరీ. షూ తీ, ఆడుతున్నప్పుడు తీస్తా. షూ తీసి ఎక్కాలి. ఇది చెప్పు కన్నా, ఇది మన రూము. నో నా రూమ్ కాదు. మరి నీది ఏ రూమ్ కావాలి? ఫస్ట్ వచ్చారా? రుద్వేద్ కొత్తగా పేరు పెట్టారు, క్యాటర్పిల్లర్. ఇల్లా కోతి సైన్యం, మంకీ సైన్యం. బాయ్ బాయ్ బాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? అది చూసుకొని దగ్గరా. కన్నా హ్యాపీ ఉంటూ, వాడు దిగేసి నేను దింపుకుంటాడు. వేసుకో ట్యూబ్. ఎలా వేసుకుంటావు? మళ్ళీ రేపు ఆడతావా? గుడ్ బాయ్. వితౌట్ ట్యూబ్ జంప్ చేయకూడదు. బంగారి ముల్గిపోయింది, అందుకే ట్యూబ్ వేసుకోవాలి. బంగారి ముల్గి హాస్పిటల్కి వెళ్ళింది. సో ఇప్పుడే డిన్నర్ అయింది, అందరూ రూమ్ లో కూర్చొని ఆడుకుంటున్నారు. హగ్ హగ్. చికెన్ అది మమ్మీ ఒక స్టెప్ నేర్పించాను కదా, ఇలా లాగితే ఇలా ఇలా రావాలని. అదిగో జుజ్ జుజ్ పిలుస్తుంది, వెళ్ళు. అది నేర్పించానుగా. హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు సెకండ్ డే.
సో అందరూ లేచి టిఫిన్కి వెళ్ళారు, నేను వెళ్ళలేదు, పడుకొని ఉన్నా. నేను రుద్వేదు స్టిల్ ఇంకా రుద్వేద్ పడుకొని ఉన్నాడు. తిక్కో అండి బాగా ఆడాడు కదా, పడుకొని ఉన్నాడు. నాకు రూమ్లోనే ఉన్న వాడితో పాటు మమ్మీ, జ్యోతి వీళ్ళంతా టిఫిన్ తినేసి వచ్చా. నేను ఇప్పుడే కాఫీ తాగుతున్నా. సో చాలా బాగుంది. మార్నింగ్ బర్డ్స్, పికాక్ సౌండ్స్ అన్నీ వచ్చింది. అన్నీ రికార్డ్ చేద్దాం అనుకున్నా, అవ్వలే, కాళ్ళు నొప్పి వచ్చి పడుకున్నా. మా డాడీ ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నా. టిఫిన్ తినేసి వచ్చారు డాడీ. ఇక్కడ నుంచి చూపిస్తా. ఇలా బాగుంది కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది, గ్రీనరీ. మార్నింగ్ కన్నా రుద్వేద్ ఈరోజు ఏం ఆడుకుందాం? ఇదిగో నీ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా. వద్దు, కృష్ణుడు పొంచున్నాడు. గుడ్ మార్నింగ్. కిందలో వేసుకుంటాము. ఫస్ట్ టిఫిన్ తిందాం కన్నా. ఇప్పుడు బయట బర్డ్స్ చూసావుగా, చెప్పు. బయట బోట్స్ చూస్తా. రిసార్ట్కి వచ్చిన అందరూ ఫోన్ పట్టుకొని కూర్చున్నారు కదా. నేను ఫోనే. అదే ఫోన్. ఇప్పుడు దాకా వాకింగ్ చేశాడు. వాక్ చేసి చేసి నేను అలసిపోయాను. ఇప్పుడు కూర్చోపెట్టాను. అక్కడ ఉంది. బుల్ ఫేస్ అమ్మకి పెట్టేస్తా. ఈసారి బుల్ అంటే నీకు భయం లేదా? ధైర్యం కూర్చుంటావా? షేక్ అవుతే నేను బైక్ లాగా అలా అలా తిరుగుతా. సో ఆ బుల్ ఫేస్ ని కట్ చేసి నాకు పెట్టేస్తావా? ఇప్పుడు వెళ్దాం అయితే. చూడు, రైనో ఇలా తిరుగుతుంది. జ్యోతి ఇక్కడ కాఫీ చేస్తుంది. స్మెల్ గమ్ అంటుంది. ఇప్పుడు అందరు కాఫీ తాగేసి లంచ్ తినడానికి వెళ్తున్నాము. అక్కడి నుంచి బుల్ ఆడుకోవడానికి వెళ్తున్నాం, ప్లే ఏరియాకి. నువ్వే అన్నావుగా బుల్ ఆడతానమ్మా ధైర్యంగా. ట్రాంప్లింగ్. అవును, దా పద మనం రెడీ వెళ్దాం. 5 games. ఓకే ఓకే, పద వెళ్దాం. 5 games. నీ డ్రెస్ ఎలా ఉంది అందరికి కమెంట్స్ లో చెప్పమను. రుద్వేదు మొత్తం ఇక్కడ పరిగెడుతూ ఉన్నాడు, వాటినే వెతుకుతూ ఉన్నా. సీ మై డ్రెస్. ఏ నువ్వు షూ వేసుకోలేదు కన్నా. ఏంటది? కోడి పిల్ల. ఏం చేస్తుంది కోడి పిల్ల? అవునా? కన్నా ఇది అమ్మ ముట్టాడు మరి. ఏ నో కన్నా, ఇదిగో నేను ముట్టుతున్నది పట్టుకొని ఉన్నాము. వాడు ప్రాంక్ చేస్తున్నాడు. చీ వద్దది. యు లవ్ అనిమల్స్. ముట్ట అంటే స్నేక్, లిజర్డ్, వయ్యాను, ఎలిఫెంట్ ఉంటాయి కదా అక్కడ. బాబోయ్, అక్కడ ఉన్నావా? భయం లేదా నీకు? స్నేక్, లిజర్డ్ ఇవన్నీ చూస్తే తొక్కేసి చంపేస్తా. తొక్కేసి చంపేస్తాడంట వాటిని. చంపకూడదు, అనిమల్స్ కదా, మనం వాటితో ఆడుకోవాలి. ఓకే, మనం డాన్స్ చేద్దామా? స్టెప్ నేర్పిస్తా. ఇక్కడ నుంచి ఇదిగో అక్కడే ఉంటాడంట, మనం అక్కడ ఉంటాం. హాయ్ గైస్, మనం పార్క్ వెళ్తున్నాము. కాదు, మనం పార్క్ వెళ్ళట్లే, ఆల్రెడీ రిసార్ట్ లో ఉన్నాము. హాలిడే రిసార్ట్ లో ఉన్నాము. దాని పేరు అరణ్య రిసార్ట్. అరణ్య రిసార్ట్. మేమంతా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈరోజు తప్పకుండా పార్క్ రండి. తప్పకుండా అరణ్య పార్క్ రండి. పికాక్ ఉంది, బోట్స్ ఉన్నాయి. చాలా బాగుంది. చేస్తున్నావుగా చెప్పు. యాక్చువల్లీ యానిమల్ రిసార్ట్ అంట. అవును, అరణ్య ఫారెస్ట్.
సో చాలా బాగుంది. ఈరోజు సెకండ్ డే, ఇంకా అసలు ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. వాడు ఆల్రెడీ వెళ్ళిపోతున్నాడు రెడీ అయిపోయి. ఇప్పుడే లంచ్ అయ్యింది. ఇక్కడ నుంచి పికాక్ సౌండ్ వస్తుంది, కనిపిస్తే కనపడట్లేదు, అంటే లోపల ఎక్కడో ఉంది. ఇక్కడ చుట్టూ ఫుల్ చెట్లు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, సో ఉంటాయి లోపల. వెళ్ళిపోదామా? పికాక్ ని చూడడం వద్దా? నువ్వు లిజర్డ్ చూసావు కదా, చెప్పు. అది చెప్పు. లిజర్డ్ బ్లాక్ అండ్ వైట్ ఉంది, ఆరెంజ్ బ్లాక్ అండ్ ఆరెంజ్ ఉంది. చూస్తే భయమాగుంది, భయం వేస్తే. చూస్తే భయం వేసింది. కానీ పెద్ద లిజర్డ్ చూసా, దాన్ని చూసి ఎప్పుడు బయటికి వెళ్ళాను అన్న. కానీ చెట్టు కెమిలియన్ ఊసర్వల్లి. సో నిన్న వాడు బుల్ల ఆడలేదు, చాలా భయపడ్డాడు. వీడియోలో మీరు చూసారు కదా. ఇప్పుడు ఈరోజు ధైర్యంగా ఆడతానని చెప్తున్నా. చెప్పు. నేను ఈ డ్రెస్ లో కాదు, ఆ డ్రెస్ లోనే. ఈ డ్రెస్ లో? ఇది హీరో డ్రెస్ కదా. నాకు నచ్చలే. మరి నువ్వు ఆడతావని వాళ్ళకి బుల్ల అడిగేసాను. ఆడుతున్నాను బుల్లు. ఎక్కడికి? పోల్ దగ్గరికి. మర్రా. సో ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి, మన పెద్దవాళ్ళు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. అదిగోండి రుద్వేద్ ఫ్రెండ్ అది బుల్లు. మంచిగా టైం పాస్ అవుతుంది. ఫ్రీ మైండ్తో ఎలాంటి టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా ఇక్కడ వచ్చి ఆడుకోవచ్చు. మేము చిన్నపిల్లలు అయిపోతాము. అయ్ అలా చేయకూడదు, నో. ఉండు, ఇది ఎక్కుతావా? అందాక ఇది రోప్ ఎక్కుతావా? కమ్, ట్రై చేయి. ఒక్క స్టెప్ ఇలా, ఇదిగో మమ్మీలాగా కన్నా ఇలా ఇలా పట్టుకొని ఇలా ఎక్కడం. ఒక్క నించో. వా, హీరో హీరో. ఎవరో ఈ రోజు ధైర్యంగా బుల్లెక్కుతానన్నారు కదా, ఎక్కరా? ఎక్కలే. ఇప్పుడు జంప్ చేద్దాం, బంగారే వచ్చింది కదా. ఇది ఒక్కసారి బుల్ టచ్ చేసి వచ్చేసే, అందరికి చెప్పేసావు. ఈ రోజు ధైర్యంగా బుల్లెక్కుతానన్నావు కదా. జుజ్జమ్మతో వెళ్ళు లోపలికి. దా వెళ్ళు, కరుక్కోండి. జంప్ మాడు, గో. ఏ జుజ్జమ్మ, ఏ బా, యు సెడ్ బుల్లెక్కుతానన్నావు కదా. బంగారి గో. మీరు ఒకరు ఎన్నిసార్లు నేను పిలిచినా రా 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 అని రారు, తింటారు. నేను తినేసి వస్తానన్నానుగా. తినొద్దా మరి? ఎక్కిపిచ్చు. ఏం చేయాలి కన్నా? ఏం చెప్పాలి? ఎక్కిపించాలట. జాగ్రత్త, బగ్గు. రుద్వేద్, ఒంగు ఒంగు ఒంగు, వంగి పట్టుకోవాలగా. అలా పట్టుకో. అదిగో రిక్కి అన్న చూపిస్తాడు. ఇదిగో నువ్వు చూపి రిక్కి, వంగి వంగి పట్టుకో, చూపిస్తాడు చూడు. ఇదిగో అంగల, నువ్వు బగ్గు అప్పు అలా బగ్గి పట్టుకొని వెళ్ళాలి. ఎక్కువ వంగి పట్టుకొని ఎక్కాలి. రుద్వేదే ఫస్ట్ వెళ్ళిపోతున్నాడు. కన్నా అంబా ఉంది చూడు అక్కడ. ఏ అంబా ఉంది చూసావా? చూడు ఎంత బాగుంది కన్నా. కన్నా చూడు, ఇదిగో అమ్మ ముట్టుతున్నా. ఇదిగోరా కన్నా, అంబా. వద్దంట, వెళ్ళిపోతూ. పూలు కావాలి. పూలు అంతే, పూలు అంట. వెళ్ళిపోదాం, కానీ బాగుంది.
సో గట్టిగా ఇలా పిలవచ్చు. నేను మా ఆయన పేరు చెప్తా, ఐ లవ్ యూ అని. మా ఆయన రాలే, షూటింగ్లో బిజీ ఉండడం వల్ల అందరూ ఫ్యామిలీ వచ్చాము కలిసి. సో ఆయనకి ఇక్కడ నించొని పెద్దగా అంటారు కదా ఇలా నించొని నేను కూడా మొత్తం వినిపించేలాగా ఐ లవ్ యూ అని ఇక్కడ నుంచి ఆయనకి వెళ్ళుంటుంది. చాలా బాగుంది వ్యూ. సో వీకెండ్ కదా, సో చాలామంది ఉన్నారు. నేను కొంచెం ఫ్రీగా ఉండేది. సో కొంతమందికి నచ్చదు కదా, కొంచెం కాసేపే వాళ్ళు ఆడేది చూపిస్తాను, రెయిన్ డ్యాన్స్ అండ్ స్విమ్మింగ్ పూల్ది. ఆ తర్వాత మళ్ళీ ఎలా ఎంజాయ్ చేస్తాం మళ్ళీ ఈరోజు నైట్ కూడా అనేది చూపిస్తాను. అంటే వాళ్ళు ప్రైవసీ అంటారు కాబట్టి కాసేపేనే రెడీ అయ్యి వచ్చేస్తాం, డ్రెస్ ఇలా మార్చుకొని ఇలా వచ్చేస్తాను. రెయిన్ డాన్స్ అనుకొని ఇక్కడికి వచ్చాము. తక్కువ రెయిన్ వస్తుంది అనేసి ఎవరు రావట్లేదు, తక్కువ వాటర్ ఉంది, ఇక్కడ ఎక్కువ వాటర్ ఉందనేసి అక్క ఇద్దరు అక్కడ ఉన్నారు, జ్యోతి అక్కడ కూర్చుంది. ఋగ్వేద్ అయితే అక్కడ ఏ వాటర్ లేదని రావట్లేదు. నేనేమో డ్రెస్ మార్చుకొని వచ్చాను రెయిన్ డాన్స్ ఆడదామని. చూస్తే ఆ వాటర్ తక్కువ వస్తుంది, ఎవరు రావట్లేదని వాళ్ళు తగ్గించేశారు. ఓకే, రెయిన్ డాన్స్ అంటే ఇదే, నేను ఆడట్లేదు. అదిగోండి వాడు స్విమ్ ఆడుతున్నాడు. సో సరే అదే ఎంజాయ్ చేస్తాడంట, అదే చూద్దాం. అయితే తర్వాత హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాము, గేమ్స్ ఆడదామని కూడా ప్లాన్ చేసాము. ఇది కాసేపు అయ్యాక అది కూడా మీకు చూపిస్తాం. సారీ కన్నా, because I'm cutting my nails. ఓకే పర్లేదు బంగారా, లవ్ యూ కన్నా. పూల్ నుంచి ఎలాగో అలాగా ఋగ్వేద్ని తీసుకొచ్చాను, స్నానం కూడా చేయించాను. ఇప్పుడు మమ్మీ తల తుడిచారు, ఇప్పుడు వాడికి డ్రెస్ వేయాలి. వాడు ఎందుకు సారీ అడుగుతున్నాడంటే నన్ను ఇలా గిల్లేశాడు, ఇదిగోండి, అందుకే సారీ అడుగుతున్నాడు. అది లవ్ యూ. ఓకే బంగారా, ప్లేస్ లేదు. దేనికి డబ్బులు? మాకు డబ్బులు వద్దు, నో డబ్బులు ఇవ్వద్దు మాకు, నో ప్లేస్ లేదు మాకు. ముద్దు కావాలి, ముద్దు. ఇక్కడ ఎక్కడికి లేదు, ప్లేస్ లేదు, డబ్బులు కావాలి ఇప్పుడు. నేను పిగ్గి మనీలో ఉంది ఇవ్వు, జేబీ తీసి పాకెట్ నుంచి ఇవ్వు, తీసి 100 రూపీస్ తీసుకో. పిగ్గి మనీలో అమౌంట్ దాచిపెట్టుకో. పిగ్గి మనీ ఉంది కదా, నీ పిగ్గి బ్యాంక్, అందులో నుంచి కొని పెడతావా? ఎవరెవరికి ఏమేమి ఇప్పిస్తావు కన్నా గిఫ్ట్? తాతకి, జ్యోతికి, అమ్మకి, జుజ్జు అమ్మకి, అమ్మమ్మకి ఏమి ఇస్తావు? చెప్పలు, జుజ్జుకి నీకు చైన్ అంతే. నేను ఇలాంతా నోడుతా. అజ్జికి డ్రెస్, సారీ, నాకు టాయ్స్, నీకు సారీస్. నాకు సారీస్. వాళ్ళ అమ్మ ఎప్పుడు సారీ కట్టుకోవాలి. చెప్పలు చెప్పలు. నువ్వేం తింటున్నావు?
టాయ్ స్టిక్ నాకు కొనుక్కొని తీసుకున్నావా? నువ్వే కొనుక్కొని తీసుకున్నావా? మరి నాకు మీ దగ్గర డబ్బులు లేవు కదా, నేనే కొనిస్తా. కొని మా ప్లీజ్. నా ఇంట్లో ఉంది. పిగ్గీ బ్యాంక్ ఇంట్లో పెట్టుకున్నావా? దొంగ వస్తాడనా? ఇంత ఉంది. ఎంత ఉందప్పా? ఇంత ఉంది. మంచి అమ్మంగా కొంచెం లెక్కం పెట్టావా? ఎంత ఉంది? 1 2 3 4 5 ఉంది. సరే నువ్వు తినేది నాకు ఇవ్వు కొంచెం ప్లీజ్ రా. అంత చిన్నదే ఉంది, తింటావా? అవును కావాలి నాకు కూడా. తిను. స్మాల్ కాదు బిగ్ కావాలి. ఇవే ఉన్నాయి. ఇదిగో ఇందులో బిగ్ వెతికి ఇవ్వు నాకు. ఇంత కావాలి ఇంకా ఉంది కదరా, ఇక్కడ ఉన్న దాంట్లో బిగ్ ఉంది, ఎత్తికి ఇవ్వు. అలా దేవుడు చిన్న ఇది బిగ్గా? ఇది ఉండి చూడు ఇంత అంత బిగ్. ఇది బిగ్. తిను. ఇది సోయా స్టిక్ కాదు. ఈ సోయా స్టిక్ కాదా? ఫ్రెంచ్ ఫ్రైస్. ఓకే సరే, ఫ్రెంచ్ ఫ్రైస్ నీకు, సోయా స్టిక్స్ నాకు. ఓకే నాకు ఫ్రెంచ్ ఫ్రై కాదు, సోయా స్టిక్ తిను. ఓకే ఫ్రెంచ్ ఫ్రైస్ నువ్వు తిను, సోయా స్టిక్ నేను తింటా. నాకు సోయా స్టిక్, నీకు ఫ్రెంచ్ ఫ్రై. నో, ఫ్రెంచ్ ఫ్రైస్ నీకు, సోయా స్టిక్ నాకు. ఓకే నాకు కావాలి. నేను చెప్పింది నాకు కావాలి. నాకు కావాలి. సో నీకు ఫ్రెంచ్ ఫ్రై, నాకు సోయా స్టిక్. నాకు కావాలి. ఏం కాలేదు, నేను తినేసి దగ్గర పెట్టుకున్నా. నువ్వెప్పుడు ఇంతే, నువ్వెప్పుడు ఇంతే. నాకు అసలు ఇవ్వనే ఇవ్వవు, నాకు కావాలి. చూసారు కదా, ఈ 2 days ఇలా జరిగింది అనమాట. సో చాలా బాగుండింది, చాలా మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసాము. సో అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో వస్తే, ఫ్యామిలీతో అంటే రోజు ఇంట్లో ఫ్యామిలీతోనే ఉంటాము. మళ్ళీ స్పెషల్గా ఏంటి అంటే ఇదేదో ఒక డిఫరెంట్ అనుభూతి. ఆడుకోవడానికి ఇంట్లో ఉంటే ఏంటంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, ఇలా టైం స్పెండ్ చేయడం అవ్వదు. సో ఇలా బయటకు వచ్చినప్పుడు అందరూ కలిసి ఒక చోటే. ఫోన్ కూడా ఉండకూడదు. కొంచెం ఈ మధ్య ఫోన్ ఎక్కువ అయిపోయింది. ఎంత దూరం వచ్చినా ఫోనే డామినేట్ చేసేస్తుంది రిలేషన్లో. సో ఫోన్ కొంచెం అవాయిడ్ చేసి మంచిగా ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేయడం అనేది చాలా బాగుంది. అండ్ ఈ అరణ్య రిసార్ట్ బై మృగవాణి నిజంగా చాలా బాగుంది. బిగ్ ప్లేస్ యాక్చువల్లీ, నేను ఇంత పెద్దది అనుకోలేదు. నైస్, చాలా పెద్దది. ఇలా వెళ్తే ఇలా వస్తాం. వాకింగ్కి బాగుంది. ఫుడ్ అప్పుడే తిన్నామా, అంత డైజెషన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కాఫీ చెప్పుకున్నాము, కాఫీ తాద్దామని. సో ఇంకా హైడ్ అండ్ సీక్, లూడో అన్నీ ఆడదామని ప్లాన్ చేసాము. వాళ్ళు ఇంకా పూల్ నుంచి రాలేదు. వాళ్ళు వచ్చాక వాళ్ళు ఆడేది కూడా నేను మీకు చూపిస్తాను. సో మీ అందరికీ వీడియో నచ్చింది కదా, సో అందరూ కమెంట్స్లో చెప్పండి. సో సబ్స్క్రైబ్ టు కీర్తి జయధనుష్. లవ్ యూ ఆల్. మా అక్కకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? ఇక్కడ తీసుకొచ్చి ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసాము. ఫంక్షన్ బిజీలో అసలు ఇది టైం అంతగా స్పెండ్ చేయలేదు. అక్క చాలా బిజీ ఉండేవారు. ఈసారి అందుకే పెద్దక్క, జ్యోతి, డాడీ, మమ్మీ, అక్క, పిల్లలందరూ వచ్చి ఇక్కడ ఒక 2 days టీవీ లేకుండా, ఫోన్ లేకుండా హాయిగా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసాం, ఎంజాయ్ చేసాం. రుద్వేద్ అయితే ఎక్స్పెషల్లీ బాగా ఎంజాయ్ చేశాడు. సో లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. చెక్అవుట్. పార్క్ వెళ్తున్నాం. సో బాయ్ బాయ్ రూమ్, బాయ్ బాయ్ స్విమ్మింగ్ పూల్, బాయ్ పార్క్, బాయ్ అరణ్య రిసార్ట్, బాయ్ అరణ్య, బాయ్ జంగల్, బాయ్ జంగల్ రిసార్ట్. సీ యూ నెక్స్ట్ టైం. కార్ వెళ్ళిపోయింది. వాకింగ్ చేసి అన్ని క్లోజ్ అయిపోతుంది. మన ఇంటి, స్విమ్మింగ్ పూల్, రాత్రి అవన్నీ అయిపోతుంది.
అందరూ బాయ్ చెప్పండి. బాయ్.